పథకాలు మీరు చెప్పేదే ఉంది, మేము వినేదే ఉంది. 175కి 175. మరి ఈసారి ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. ఎందుకంటే 15 ఏళ్ళు ఇచ్చి నువ్వు నమ్ముతురా? మరి చెప్పులే, నువ్వు చెప్పు. నమ్మేది లేదంట. లేదు, మేము ముగ్గురు అన్నదం, నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు పింఛన్లు వస్తున్నాయి, 7500 నెలకి. అమ్మఒడి పడుతున్నాయి, రైతు భరోసా వస్తుంది. నాకు 5000 అప్పుడు ఇలా. మీ మనవరాలకి అమ్మఒడి వస్తుందా? అదిగో అమ్మఒడి. అసలు ఇవన్నీ ఊక మీరు అనుకోవడానికి మేము ఎంతానికే గానీ 175కి 175. మళ్ళీ గెలుస్తారంటారు. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో సీఎం కానీ జగన్ అంటున్నాడు కదా. ఓర్ దేవుడా, వాళ్ళకి డిపాజిట్లే రావు. డిపాజిట్లే రావంటారా? నువ్వేసినా గెలుతూ వాడి మీద యాడ్ నుంచి వస్తాయండి ఓట్లు. అసలు అంత దమ్ముండోడు నేను నాకు మేలు జరిగితేనే ఓట్లు ఏంట్రా అంటుండు. మరి వాళ్ళు అంటారా? రానున్న ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? పిన్నెల గారు మళ్ళీ గెలుస్తారా? అసలు జగన్ నేను ఏం ఢీ కొట్టాలంటే ఎవరి చేత కాదు. ఎందుకు మళ్ళీ తీసుకొచ్చారు? ఇవన్నీ వస్తుందేనండి. ఆయన పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన పోతున్నాడు. మాట మన మాట. ఏం కావాలి మీకు? మీ స్పందన ఏంటి? రానున్న ఎన్నికల్లో మళ్ళీ పిన్నెల గారు గెలుస్తారంటారా? అది నీకేమైనా డౌటా? అది నీకేమైనా డౌటా? నీకేమన్నా డౌట్ వచ్చిందా? 30,000 మెజార్టీతో గెలుస్తాడు. బ్రహ్మారెడ్డి గారిని తీసుకొచ్చారు. బ్రహ్మారెడ్డి గారు లోకలే. ఆయన 35 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయనకి ఇప్పటికి మాచల రోజుగా ఆయన చుట్టమే కాదంటలా. ఆయన వస్తే ప్రజలు భయపడతారు. పిన్నెల్లి గారంటే సంతోషిస్తారు. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 5,000 గెలుస్తాడు. నీకు దమ్ముందా? నాకు ఎదురు ప్రశ్న. మరి జనసేన టీడీపీ కలుస్తుంది కదా. ఏది గెలిచినా కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతాడా? కానిస్టేబుల్ కొడుకు జనాలకు ఏమన్నా పెడితే గెలుస్తాడు. నువ్వేమన్నా పెట్టావా? చంద్రబాబు నీకు ఎందుకు సవరం? నీకు చంద్రబాబు ఎందుకు? ఏం చేస్తాడు చంద్రబాబు? చంద్రబాబు ఏమన్నా మంచి నాయకుడా? 14 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు. నాకు నేను మోసం చేయన్నాడు. మరి ఎందుకు జైలు పోయాడు? ఎన్నిసార్లు మన విజయమ్మ గారు కోర్టులో కేసేస్తే ఎందుకు తెచ్చుకున్నాడు? మరి ఎందుకు తెచ్చుకున్నావు? ఇవాళ మరి ఎందుకు పోయావు? అంటే నువ్వు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్ప? నువ్వు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్ప? చంద్రబాబు గారి అరెస్ట్ లో గ్రామ స్థాయితో సానుభూతి వచ్చిందంటారు, ఎంతవరకు వచ్చిందంటే మరి ఇప్పుడు మాచల నియోజకవర్గంలో ఇంతమంది జనాన్ని చూసి ఒక్కసారి కారే కాబోలే నన్ను చెప్తా నేను. ఓకే, 8 నుంచి చెప్తా. చెప్పు. ఓకే, ఏను కదా. 30,000 మెజార్టీ మాచల నియోజకవర్గం. జగన్ గారు 110 సీట్లతో గెలుస్తాడు. పక్కా సీఎం. మాట తిప్పాడు, మడమ తిప్పాం.